వేమిరెడ్డి రాజేశ్వర రెడ్డి వేదిక మీదకి ఆశీస్ కావాలి. మొట్టమొదటిగా డాక్టర్ రాజయ్య గారు వేదిక మీదకి వస్తే అర్థమైంది అందరికీ. పత్తా లేకుంటే పాకిస్తాన్ వెళ్ళిపోయేటువంటి స్థితి తీసుకొచ్చే సత్తా ఉన్నటువంటి గన్పూర్ కార్యకర్తలందరికీ చేతులు జోడించి మరొకసారి నమస్కారాలు. కార్యక్రమ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి లేకపోతే మనల్ని మోసం చేసిన ఎమ్మెల్యే కానీ ఏందని చెప్పి 2 నిమిషాలు చూద్దాం. లాయల్టీ అంటే కడియం శ్రేణి నుంచి తెలుసాం. ఆయన ఊరికే పార్టీలు మారే వ్యక్తి. పేరు పేరున తెలంగాణ ఉద్యమ ఉందని తెలియజేసుకుంటున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డప్పటి నాటి నుండి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ జనరల్ పార్టీ పదవులను అనుభవించి అన్ని కూడా అనుభవించి ఈరోజు మన పార్టీని అవమానపరిచి వెళ్ళడమే కాకుండా మన నియోజకవర్గ కేసీఆర్ గారి దగ్గర వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ కాగానే నాకు ఫోన్ చేసింది. అమ్మ సరిత మీ చెల్లెకు టికెట్ వచ్చిందిరా, 2 నెలలు మీ చెల్లెతో పాటే ఉండాలి. పొద్దున్నే 10 గంటలకే రమ్మన్నారు ఇంటికి. మా మండలంలోని అందరం కలిసి పోతారు, ఈ పార్టీలకు ఆ పార్టీలో పోతారు, కానీ కార్యకర్త మాత్రం పోడు. నిజాయితీ అని చెప్పింది, కానీ నిజాయితీ, నిబద్ధత, విధేయత ఈ 3 కూడా అవసరం పార్టీ కార్యకర్తలకు. కాబట్టి ఆ నిజాయితీ నిబద్ధతతోటి నేనున్నా కాబట్టి ఆ విధేయతకు కేసీఆర్ గారు మాట్లాడుతూ అన్నారు, నీ విధేయతకే ఇచ్చినమయ్యా టికెట్, మీరు గెలుచుకుని రావాలంటే నేను నా ఒక్కని గెలుపు కాదు సార్, ఇది ఇవాళ ఉండేటువంటి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అందరి కార్యకర్తలకు గెలుపుగా కావాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ద్రోహులు ఉన్నారు. మామూలుగా రమేష్ గారు ద్రోహం చేయొచ్చు, కడియం శ్రీహరి గారు ద్రోహం చేయొచ్చు పార్టీకి. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు అనుభవించిన రమేష్ గారు, ఈయన ఒక 10 సంవత్సరాలు అనుభవించిన అనేక పదవులల్లో. కానీ ద్రోహ చింతన ఉన్నది ఇద్దరికి ఉంటే ఉండవచ్చు, కానీ ఒక ఆయనదేమో మిర్రు ఉన్నది, ఒక ఆయనదేమో కొంచెం తక్కువ ఉన్నది. ఇద్దరు ద్రోహులే. కాబట్టి ఇద్దరికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. కాబట్టి ఆయనకు ద్రోహిని కేటగరైజ్ చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రాజకీయ చరిత్రలో ద్రోహి నెంబర్ 1 ద్రోహ చింతన కేసీఆర్ గారికి ద్రోహం చేసి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు ద్రోహి నంబర్ 1గా మిగిలిపోయింది. ఇవాళ ఆ ద్రోహి నంబర్ 1ను గణపురం నియోజకవర్గానికి సంబంధించిన అందరు కార్యకర్తలు కూడా ఓడించాల్సిందిగా కోరుతా ఉన్నా. అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి ఏమైనా పోయిందంటే ప్రభుత్వం మంచిగా పనిచేసింది, సక్రమంగా పనిచేసింది, అందులో పోతా అని పోయినా అదో అర్థం ఉండు. అదేం ప్రభుత్వమే ఇలా ప్రజలను నష్టం చేసేటువంటి ప్రభుత్వం. ప్రజలనే కాదు రైతాంగాన్ని నష్టం చేసింది. ఇవాళ పోతే మహిళలు అయితే 2500 వస్తాయి కావచ్చని 3 మహిళలు కూర్చొని లెక్క కట్టుకున్నారు. మన ఇంట్లో 3 ఉన్నాం, మనకు 7500 వస్తాయి, 2500 ప్రతి నెల వస్తాయి మనకు. అంటే ఇప్పటికి 4 నెలలు 10,000 బాకీ ఉన్నారు కదా. ఆ 10,000 మరి కడియం శ్రీహరి గారు ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా తెలియదు నాకు. అది ఒక్కటే కాదు, ఈ వరంగల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్రంలో నుండి మోడీ గారి ప్రభుత్వం ఏదో చెప్తారు, మోడీ ఏదో అన్నారని వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఉంటారు, కానీ ఎక్కువ చెప్తారు వాటికనే. దానికి ఏం పరేషాన్ కావద్దు. కాబట్టి ఆ మోడీది కూడా ఏం లేదు వాస్తవానికి. జిఎస్టీ పెంచిన, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, రైతులకు ఏం చేయలే, కర్షకులకు ఏం చేయలే, కార్మికులకు ఏం చేయలే, నిరుద్యోగులకు ఏం చేయలే. తర్వాత పోతే ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఏం చేయలే. ఏం చేయని ప్రభుత్వానికి ఓటు ఎందుకు ఇస్తారు? నేను 2014 ఒక సబ్బు బిల్ల కొనుక్కుంటే అది 20 రూపాయలు ఉండే, ఇవాళ 40 రూపాయలు అయింది. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, అన్నిటి పెంచినవు. ఎవరికి ఇచ్చిన పైసలు అంటే బ్యాంకులో నెగివేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గుజరాత్ బేరగాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వం. నాకు తెలియదు ఇంతకుముందు, ఈ మొన్ననే ఇంకా చాలా అంశాలు తెలిసినాయి. వాళ్ళిద్దరు చేయబట్టే కడియం కావ్యం ఆయన తిడుతుంది, ఆయనేమో ఆమెను తిడతారు. ఆ తిట్టుడేం తిట్టుడా అంటే ఈ కడియం కావ్యది ఎక్కడో గుంటూరు అని ఆయన తిడతాడు. ఆయన గుంటూరు సంగతి నాకు తెలియదు. గుంటూరుకు పోతుంది, ఓకే. మరి నువ్వేం చేస్తావా ఇక్కడ అంటే ఈయన భూ కబ్జాదారుడని ఆమె తిడుతుంది. మరి ఎవరు తిట్టినా భూ కబ్జాదారుడు అవుతారా అవి అవుతారా అనేటువంటి మీరే మాట్లాడతారని నాకు తెలియకపోయినా ప్రజలందరికీ తెలిసేలాగా చేసేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మన నిర్ణయం మనం చేసుకోవాలి.
వరంగల్లో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి అలవి కానీ హామీలు ఇచ్చి ఇవాళ ఏమైతే చేసిందో అవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉన్నది, మన అందరి మీద ఉన్నది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఎక్కువసేపు మాట్లాడకుండా, సమయం కూడా దగ్గర పడ్డది, అందరు ఆకలి మీద ఉన్నారు కాబట్టి మంత్రి గారు మాట్లాడేది ఉన్నది, రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేది ఉన్నది, రాజన్న మాట్లాడేది ఉన్నది. వాళ్ళందరూ మాట్లాడడం కోసం మరి మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా, కార్యకర్తలాగా మీరు వేదిక మీద ఉన్న వీళ్ళే నాకు దేవుళ్ళు. నా నియోజకవర్గం నా ఆఫీసులో ఉంటుంది. నా నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు. మీరే నా దేవుళ్ళని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు ఒక చరిత్రహీనుడి గురించి, ఒక దుర్మార్గుడి గురించి, ఒక క్రూరుడు, నికృష్టుడు, హీన చరిత్ర గలవాడు ఈరోజు ఒక గణపురం ఊర్లోనో, ఒక మండలంలోనో, నియోజకవర్గంలోనో, జిల్లాలోనో, రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం ఇలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి. ఆ దుర్మార్గుడు కడియం శ్రీహరి. ఇంత నీచ రాజకీయాలు చేస్తారా? ఈరోజు బ్లాక్మెయిల్ చేయడంలో, బెదిరించడంలో, భయభ్రాంతులకు గురి చేయడంలో, రాజులకు రాజును ఏమంటారంటే ఎంపైరర్ అంటాడు. ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైరర్. ఎవరైనా నేను చాలాసార్లు చర్చలలో, టీవీ చర్చల్లో పోయినప్పుడు కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు, బ్లాక్మెయిల్ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, నా ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు. ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్మెయిలర్, చీటర్. వాడిని మనమందరం కలిసి తొక్కాలి. గణపురంలో తొక్కితే, గణపురం ధర్మసాగర్ కిందున్న బుడుగులో తొక్కితే, గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే, అక్కడ రేపు ఇంకేమన్నా కొడ ఊపురుంటే గణపురంలో, అషరాపేటలో, నవాబ్పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శన్ అన్న చెప్పినట్టు పాకిస్తాన్లో లేవాలి. ఇక్కడ లేచడానికి అవకాశం లేదు. నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ. విధవ అంటే విధవ, పచ్చి విధవ. నా బిడ్డలు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాదగాక బట్టలన్నీ దొడ్డికి పోతా ఉంటే బైఫర్ పెట్టుకొని తిరిగి పైన పడుకుంటే 16 రోజులు డైఫర్ల మిన్నే ఉంటాడు. కారిపోతుంది. మా అయ్య ఎవరిని చూడడానికి కింద కావి ఉంటుంది కాపల. మా అయ్య ఇప్పుడు అప్పుడు అనేటట్టున్నాడు. కాపల ఇవన్నీ కూడా కలవడట. అభ్యర్థి అయ్యండి 16 రోజులు బయటికి వెళ్ళకుండా పైనే ఉన్నాడు. అట్నుంచాలంటే అందరు పోతారు అనుకున్నారు, కోపం ఉన్న వాళ్ళందరూ అటే పోతే బాగుండు అనుకున్నారు కూడా. ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మారుతారని ఒక ఆశ. ఆ రకంగా చూసి మళ్ళీ ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకొని అందరూ కూడా పార్టీ కోసం, కేసీఆర్ కోసం, పళ్ళ రాజశేఖర రెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను మూటగట్టి అటు పక్కకు పెట్టి ఇట్లాంటి సభ జరిగితే వచ్చిన కాన్నింటి 1000 మంది నాకు కండు వేశారు.
అన్నకు వేల మంది కండువలు వేస్తూ ఉన్నారు, ఫోటోలు దిగుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారికి ఇక్కడ ఉంటే సగం మంది దగ్గర కూడా రాకపోయేటోళ్ళు. కడియం శ్రీహరి గారికి ఇక్కడ ఉంటే ఆ, ఇట్లా ఇట్లా చూస్తూ అంటాడు ఒక్కొక్కరి ఎవడెవడు కండువా పల్లరాజేశ్వర దగ్గరికి ఎవరు పోయి కండువ వేసుకుంటాడు, రాజన్న దగ్గరికి ఎవరు పోతాడు. వాళ్ళ సంగతి వానికి బిల్లు ఉన్నదా, వానికన్నా బిల్లు వచ్చేది ఉన్నదా, ఆపుదాం, పని అవుతుందా, మధ్యలో ఆపేద్దాం. ఈ రకంగా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్లో పెట్టుకొని చూస్తాడు. కంటికి రెప్పలా కాదు, ప్రతి ఒక్కరిని కంట్లో పెట్టుకొని చూసి పగ పెట్టుకొని వాళ్ళని అనేక రకాలుగా బాధ పెట్టేటోడు. ఆ రకంగా 94 నుండి 2004 వరకు గణపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంత బాధపడ్డారు అంటే, రమయ్య అని ఒక సర్పంచ్ జన్మభూమికి సహకరించకపోతే జఫర్గఢ్ గుట్టలకు తీసుకుపోయి విపరీతంగా కొట్టి, ఇప్పటికి కూడా గిట్ల నడతను నా తమ్ముడు రమయ్య నాకు ప్రాణం, విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తావు బిడ్డ అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పెట్టి గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం కడియం శ్రీరా పాపం తలుగుతుంది, తప్పకుండా పాపం తలుగుతుంది. నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్, ఒక తిమింగలం. ఆయన చేపలన్నిట్లో పెద్దది తిమింగలం. అక్కడిక్కడ ఎవరైనా ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్న గురించి మాట్లాడతాడు. ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న వాడి గురించి మాట్లాడతాడు. ఆ తిమింగలం. ఈయన మీద ఒక పుస్తకం రాసిండు కల్నాయక్. 99లో ఆ పుస్తకం రావడం జరిగింది. ఈయన అవినీతి మీద. దయచేసి ప్రెస్ మిత్రులు నీతి నీతి నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ కూడా ఈయన మన పట్లే ఉన్నాడు, మనం వాడిని నీతి పరడని పోతే ఎట్లా మా వాళ్ళు కూడా మాట్లాడేది అప్పుడప్పుడు. నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి 94లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల, కిటికీలకు గోడ సంచులు. అంతకుముందు ప్యాకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతోటి మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టిన చరిత్ర కడియం శ్రీహరిది. పేకాట ఆడుతుంటే దొరికిన చరిత్ర. ఇల్లు లేదు కరెక్ట్గా. కథం ఫస్ట్ ఒక మాట అంటాడు, నేను దయాకర్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును కలవనికి పోతే పాస్ అడగడానికి పోయినాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా, నీకు పాస్ ఎందుకు అన్నాడు నన్ను. అది నా తెలివితేటలు అన్నాడు. అరే విధవా, కడియం శ్రీహరి కాదు కేసీఆర్ గారు 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం. కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యను పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి, రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు నీకని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. ఎవరు గొప్ప డేట్ల పోటీ పడదాం, కబడ్డీ ఆడదామా, డప్పు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైమ్, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ ఎనీవేర్. ఎక్కడ నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000తో గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచిన చరిత్ర నాదెక్కడా? నా బలగం ఎక్కడా? నా మాదిగ జాతి ఎలా అందిస్తాను. ఏనాడైనా దళితుల గురించి, దళితుల బిడ్డల గురించి, మాదిగ జాతి కాదు నీ బయళ్ళ జాతి గురించి ఒక్క మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయాలు ఉండా.
నువ్వు దళిత ద్రోహివి, నువ్వు దళిత ద్రోహివి. అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొర అనేది వీణ్ణి దళిత దొర అనేతోని బతుకు పాడగడ. మాది కూడా అని చెప్పడానికే గర్వపడాలి, దళితుని అని చెప్పుకోవడానికి గర్వపడాలి, దళిత పక్షపాతి అని పెంచడానికి గర్వపడాలి. నేను దొరాని దానికి గర్వపడతావు. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత, నీ బతుకెంత. మాదిగోళ్ళ దగ్గర పైసా 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 అడుక్కుంటూ రాయిలెత్తలేదు రాయిలెత్తలేదని చెప్పి లక్షలు చేస్తాడు. వీడు ఎన్నుకుంటాడు, వాడినోడు ముందు వస్తాడు. ఎన్నుకుని ఇంకెక్కువ. కుల వృత్తులను గౌరవిస్తాం, కుల వృత్తులను గౌరవిస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక బయళ్ళకి ఇచ్చింది టికెట్. సామాజిక న్యాయం ఎక్కడా? ఇవాళ తెలంగాణ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ మీద తిరగబడుతున్నారు. కారణం ఏంటి అంటే అప్పటికే ఇద్దరు మాలలకు ఇచ్చుంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి, అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ వదిలిపెట్టినా, నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా. మనకు పైకి చెప్పేది ఇట్లా, ఆశ వేరే, పైసలు తీసుకున్నది వేరే. నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, పెద్ద ఆయన దగ్గర ఎంపీ తోటి పెద్ద మూట. కేసీఆర్ దగ్గరకు వచ్చి, నా బిడ్డని నీకు చేతిలో పెడతానా, నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తావా అన్నట్టు. అవ్వా వాడి బతుకు జడ, కడియం శ్రేయాని గాని బతుకు జడ. ఏమి అడక్క తినుడు. మార్కెట్ మంత్రిగా ఉంటే మార్కెట్ సిబ్బంది వచ్చి 2 నెలల ఇల్లును గొప్పగా మంచి భవంతిగా తయారు చేసిన చరిత్ర. 2 నెలల నీకెక్కడి పైసలు, నీ ఇల్లు బాగుపడడానికి ఫ్లోరింగ్ పైసలు ఎక్కడి, కిటికీలకు అద్దాలు ఎక్కడి, మెద్దలు ఎక్కడి, పైన ఫ్లోర్ ఎక్కడిది? అవన్నీ కూడా మార్కెట్ శాఖ. ఇది నేనన్నది కాదు, కల్ నాయక్ అనే పుస్తకంలో ఒక పేజీ ఇది. 2వ పేజీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. 2వ పేజీ ఎందుకు చెప్తున్నంటే, రేపటి నుంచి ఊరూరికి పోవాలి ఆయన నీతి, ఊరూరికి పోవాలి ఆయన నీతి, ఆయన నిజాయితీ. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లా హాస్టల్ ఉండదు, పిల్లలు ఉండరు, కాలేజ్ ఉండదు, రిటర్న్లో మాత్రం ఉంటుంది. మధ్యవర్తి చిన్నమ్మ కొడుకు అని చెప్పే గోరింట బలరాం జెడ్పీటీసీ. ఆనాడు వార్తా పేపరు చాలా గొప్పగా, అన్నిటికంటే ఎక్కువ మరి ప్రచురమయ్యేది వార్తాపత్రిక. మొదటి పేజీలో సగం కింద పేపర్ మొత్తం కూడా ఒక పక్క కల్నాయక్ ఫోటో, అంటే కడియం గాడి ఫోటో, ఇటుసారి గోరింట బలరాం ఫోటో వేసి, గోరింట బలరాం కొండంత ఎట్లా అయ్యాడు హెడ్డింగ్. గోరంతా ఉన్న బలరాం కొండంత ఎట్లా అయ్యాడంటే, సోషల్ వెల్ఫేర్లా ఏ పని జరిగినా గిన్నెలు బోర్లు ఉంటే, పెట్టెలు ఉంటే, పప్పు ఉప్పు చింతపండు ఉంటే, ఏది కొన్నా కూడా ఆ పసిపిల్లల నోటికాడి బుక్క 10% ఈ రాబందుకి ఇవ్వాలి, 10% కడియమనే రాబందుకి ఇవ్వాలి. ఆ 10%లో 2% ఏమో వసూలు చేసుకొచ్చే బలరాంకు, 8% ఏమో కడియం శ్రీయర్కి. ఆ 2% అయిననే కోట్లకు ఎదిగితే కడియం శ్రీహరి ఎక్కడికి ఎదిగిందని చెప్పేసి ఆ రోజు పేపర్ల పెద్ద హెడ్డింగ్ వార్తా పేపర్లో రావడం జరిగింది. ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారులే పోయి బెంగళూరులో ప్రాపర్టీస్ కొంటారు, అధికారులే పోయి ఆంధ్రలో తోటలు కొంటారు. ఇక గారాల పట్టి
గారాల పట్టి కావ్య, ఆయన పేరేం పేరు, నజీరుద్దీన్, కావ్య నజీరుద్దీన్ దేశాలలో ఉంటారు. మలేషియా, సింగపూర్లో వాళ్ళు ఉంటారు. 3 నెలల 18 రోజులు అక్కడ ఉండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి హవాలా ద్వారా పైసలు పంపుడు, వాళ్ళక్కడ భూములు కొనుడు. హవాలా ద్వారా, హవాలా అంటే ఎరికేనా మీకు? ఆయనకి ఎప్పుడో తెలుసు. 97లో కడియం శ్రీహరికి తెలుసు హవాలా. 97లో కడియం శ్రీహరికి హవాలా తెలుసు. పైసలల్లో 10%, 7%, 8% కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు. కడియం శ్రీహరి భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్. కడియం శ్రీహరి ఒంటరిగా ఒకే అకౌంట్, 2 అకౌంట్లలో పైసలు ఇస్తారు. అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం. ఇది సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సోషల్ ఫేర్ మినిస్టర్ అయిపోయినాక ఇంకేంటిది? ఎడ్యుకేషన్, విద్యాశాఖ, ప్రాథమిక విద్యలే. ప్రాథమిక విద్య అయినా కూడా అందరినీ పక్కకు పెట్టి డిఓలను, డిఈఓలను 23 జిల్లాలలో ఒక్కడేసారి మార్చేస్తే, డిఈఓలను మార్చేస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆ రోజు, ఈరోజు చాలా రేట్లు అవుతాయి. 2 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అప్పుడు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది. అది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇరిగేషన్ తర్వాత ఇదంతా కూడా అన్న సావాసంతో ఉన్నప్పుడే. అన్నేమో జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు నేను కింద చెప్తున్నా కదా, పాపాల భైరవుడు అని మొత్తం కూడా పెద్ద బాగా తెలుసు. ఇంకా మొత్తం ఎందుకంటే నాకంటే ఎక్కువ బాధ్యుడు. పర్వతగిరిలో ఏమేం జరిగిందో నాకు మొన్న ఒకసారి చెప్తూ ఉండే ఆయన కథ ఏందో కూడా. ఆ రకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు డిఓల ఒక్కటేసారి అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న లంచగొండి కడియం. అటు తర్వాత ఇరిగేషన్ శాఖ అయిపోయింది. ఇరిగేషన్ శాఖ ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ ఉత్పత్తి చేసి ఇచ్చేదానికి పర్మిషన్లు. ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఎన్ని వందల ఐడల్ ప్రాజెక్ట్స్ ఇచ్చాడో వాటన్నిటికీ 5 కోట్ల ప్రాజెక్టులకు అన్ని పైసలు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా టీడీపీలో 9.5 సంవత్సరాలు ఏకదాటిగా వరంగల్ను ముంచి వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి చంద్రబాబు నాయుడు దగ్గర కొట్టిన పైసలు అవన్నీ కూడా. అటు తర్వాత మధ్యకాలం పోయింది. మళ్ళా ఇవన్నీ మీకు అవుపడని ఆస్తులు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అన్నీ అవుపడే ఆస్తులే. లింగంపల్లి ప్రాజెక్టు ఉండదు, 6 కోట్లు తీసుకున్నాడు. ఇచ్చిన ఆయనే జీవీఆర్ అయినా నన్ను వచ్చి అడిగిండు. ఏమడిగిండంటే పేపర్లో రాయాలి ఇది, అన్నా 100 కోట్లు కడియం శ్రీహరి ఇస్తే నాకు 6 కోట్లు ఇచ్చిన నేను. మీరు కూడా కేసీఆర్ దగ్గర పోయి మీరు కూడా పని తీసుకొస్తే మీకు కూడా ఇస్తాను అన్నాడు. నాకు అడగరాదా, నాకు తీసుకోరాదా, అడగరాదా, నాకు తీసుకోరాదా. సో ఆ రకంగా కట్టని దానికి కట్టి పైసలు తీసుకున్నాడు. ఇల్లు చూస్తే మనకి ఎట్లున్నదో మనకు కనబడుతుంది. దేవునూరు పోతే మా దేవేందర్ చెప్తాడు, ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో దేవేందర్ చెప్తాడు. ఇవి వద్దంటండి, ఆయన కథ బాగున్నది. ఇట్లా ఆయనకి ఇప్పుడు ఆర్మిచ్చర్ ప్లాంట్ వచ్చింది, పెట్రోల్ బంక్ వచ్చింది, అనేక రకాలుగా అవినీతికి ఇక్కడుండి బాగుపడ్డాడు. ఇక్కడ అవినీతికి పాల్పడి బీఆర్ఎస్కు ఆయన చేసింది ఏం లేదు, గణపురానికి ఆయన చేసింది ఏం లేదు. కానీ ఈరోజు ఆయన అన్నీ చేసుకొని అవినీతిలో తిమింగంలాగా ఉండి గణపురంలో గత 10 సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు. అరే విధవా, నువ్వు అన్నదే ఉండవు కదా, గత 10 సంవత్సరాలు నువ్వు అన్నదే ఉండవు కదా, సిగ్గు శరం లేదా? నువ్వు ఎట్లంటావు ఆ పార్టీలో ఉండి నువ్వు గణపురానికి నాకు పోటీగా ఇన్ఛార్జ్ గణపురాన్ని తెచ్చుకుంటావు కదా. నేను ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉండగా నీకు మొత్తము వరంగల్ అంత ఉన్నాగా పోగా గణపురమే నాకు ఇన్ఛార్జ్ కావాలను. ఎందుకు కావాలను? ఏళ్ళు పెట్టుడు, వాసన చూసుడు, ఏ సిగ్గు శరం లేకుండా నాతోనే తిట్లు తినాలని నా దగ్గరే పోటీ పెట్టుకొని చేసే కార్యక్రమాలు. సవాల్ కడియం అభివృద్ధిలో
గణపురం నెంబర్ 1 బీఆర్ఎస్ పార్టీ గణపురం నెంబర్ 1గా చేసినాం. గత 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు అనేక రిజర్వాయర్లు 7 రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్, షరాపల్లి రిజర్వాయర్, ఉప్పుగల్లి రిజర్వాయర్, మా నవాపేట రిజర్వాయర్. అన్నికంటే ఇది చిన్నగా చెప్తున్నా, అక్కడక్కడ ఎండింది కానీ మా దగ్గర ఎండు లేదు. మా దగ్గర ఎండు లేదు. 1 ఎకరం కూడా ఎండలే మా దగ్గర. అది రాజనంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో, పల్ల రాజశేఖర గారి నాయకత్వంలో అక్కడో ఇక్కడో నీళ్ళు అందుతలేవంటే మళ్ళా 130 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ పనులు జరిపిస్తున్నాం. ఎట్లనే బుద్ధి అవుతుంది నీకు అభివృద్ధి లేదని? కళ్ళ ముందు పచ్చని పంటలు కనబడుతుంటే, బళ్ళు కనిపిస్తుంటే, గుళ్ళు కనిపిస్తూ ఉంటే, ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉంటే, ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గుశరం ఉండొద్దు? పోయేదానికి సిగ్గుశరం ఉండొద్దు? ఇంకా చాలా, ఇది ఒక ఘట్టమే. ఇంకా కుటుంబ చరిత్ర ఉంది, బిడ్డ చరిత్ర ఉంది, బతుకు తెరువు చరిత్ర ఉంది, ఆయన పర్సనల్ చరిత్ర ఉంది. దేనికి ఎదికకపోయేది లేదు. మీతో నేను, నాతో మీరు. కబడ్డీ ఆడాలిగా. ఇక చూద్దాం. మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని తిరిగినావు బిడ్డ, మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని తిరిగినావు. ఇప్పుడు ఇక ఏం పెట్టుకొని తిరుగుతావు? ఇక నీ ఇష్టం. జై తెలంగాణ. మీకోసం నేనొచ్చా, మీకోసమే నేనుంటా. ఊరూరికి వస్తా, ఇంటింటికి వస్తా, అందరినీ అవ్వల్లయ్యల్ని నా ఆత్మీయతను పంచుకోవడానికి మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు కొత్త ఉత్సాహంతో అన్నా మీరు వచ్చింది కదా దానిగా చూసుకొద్దుండుదాం, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పిళ్ళు. మనందరి లక్ష్యం గణపురం ఉన్న గొప్పతనం. మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు తగ్గేదేలే. ఓకే, సిగ్గు ఎగ్గు లేకుండా మొత్తం కూడా రాజకీయాల్లో చాలా మంది మారుతుంటారు. కానీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మొత్తం కూడా ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఊసరవెల్లితో కడియం శ్రీని పోలుస్తుంటే ఊసరవెల్లి కూడా వచ్చి చెప్తున్నది, నన్ను ఆయనతో పోల్చకండి, నేను ప్రకృతి రీత్యా మాత్రమే రంగులు మారుస్తుంటా, ఈ విధంగా మార్చే వాళ్ళని నన్ను పోల్చకండి అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నది. దయచేసి ఊసరవెల్లితో కూడా నిన్ను పోల్చడానికి లేదు. అటువంటి నమ్మక ద్రోహివి. రాజకీయాల్లో ద్రోహాలు చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళు మాత్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో, ఉమ్మడి రాజకీయ చరిత్రలో ఎవరు లేరు. అందుకే ద్రోహం అంటే ఇవాళ కడియం శ్రీహరి మాత్రమే. కాబట్టి ఈ గడ్డ ఇంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయింది. ఆనాటి 1948లో కమ్యూనిస్టు సాయుధ తెలంగాణ పోరాటం అయితే చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ. దొడ్డి కొమరయ్య మొట్టమొదటి అమరుడు ఇదే గడ్డ నుంచే వచ్చిండు. అనేక మంది అమరులైన గడ్డ. తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమంలో ప్రతి ఊర్లో కూడా 5 మంది, 10 మంది, 15 మంది మొత్తం కూడా ప్రాణాలు అర్పించి మొత్తం కూడా తెలంగాణ బాగుపడాలనుకున్న దాంట్లో అసూలు బాసిన ప్రాణాలు త్యాగాలు చేసిన వారి యొక్క త్యాగాల గడ్డ ఇది గణపురం. అంతేకాదు తర్వాత జరిగిన మలిదశ పోరాటంలో అది ఎన్నికైనా పోరాటమైనా మొత్తం కూడా ఇక్కడి నుంచే ఇక్కడ నాయకులు చేసిన త్యాగంతో వచ్చిన తెలంగాణ గడ్డ ఇలా గణపురం గడ్డ. ఇటువంటి గడ్డ మీద చెడగొట్టిన నువ్వు వస్తే కూడా చివరికి గులాబీ జెండా వేసుకొని చెప్పి చేసిన తప్ప మరొకటి కాదు. అందుకే చాలా బాధగా ఉన్నది, కష్టంగా ఉన్నది. 2023లో గాలి ఎదురు విరిచినా కూడా గులాబీ జెండాకు మాత్రం ఇక్కడ గణపురం గడ్డ ఓటేసింది. ఇటువంటి దాంట్లో అనేక మంది నాయకులు, కార్యకర్తలు భయపడుతూ, బాధపడుతూ చెప్తా ఉన్నారు, నీకు ఓటేలే, గులాబీ జెండాకి వేసినాం, కేసీఆర్కి వేసినాం, కారు గుర్తుకు వేసినాం అని చెప్తున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. 7 రిజర్వాయర్లు నువ్వు తెచ్చినాయి కాదు, మా రాజన్న తెచ్చిండు. ఎక్కడన్నా రావట్లేదా అని చెప్పేసి అంటే ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం నుంచి వెళ్ళి పైకి పోతుంటే మా ధర్మసాగర్లో ఉండే మా జానకిపురం కావచ్చు, కిష్టాదిగూడెం కావచ్చు, చిల్పూరు కావచ్చు, మల్కాపూర్కి కనీసం ఒక పాయింట్ ఇప్పలేకపోయినావు. నేను ఇప్పించిన 4 పాయింట్లు పెడితే మొత్తం 5-6 గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలా మా వేలేరు ప్రాంతంలో నీళ్ళు రాకపోతే 15 కోట్లు పెట్టి మొత్తం కూడా సోడ్చిపల్లి, మల్లికూరులో, గుండ్ల సాగరానికి నీళ్లు ఇప్పించింది నేను.
ఇంకా రావట్లేదంటే వేలేరు పీసరా మొత్తం ఆ గ్రామాలకు మళ్ళా మొన్న 35 కోట్లు పెట్టి మళ్ళా కూడా డబ్బులు ఇప్పించింది నేను. అదేవిధంగా శ్రీపతిపల్లి కానీ లింగంపల్లి కానీ కొండాపూర్కి నువ్వు ఒక మాట సాయం కూడా చేయలే. మళ్ళా కూడా ఇవాళ దరిదాపుగా 60 కోట్లు పెట్టి ఇలా శాంక్షన్ చేయించుకుంది మేము. ఇలా వంగాలపల్లి కానీ ధర్మపురం కానీ మల్లకపల్లి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి సౌత్ దేవాదిలో కిందికి పోతుంటే వాళ్ళందరూ కూడా మనసు గోల్తా ఉంటే నస్కెల్ నుంచి వెళ్ళి మళ్ళా రిజర్వాయర్ చిన్నది ఇలా మళ్ళా పాయింట్ పెట్టించుకుంది మేము. నువ్వు ఏ ఊరికి నీళ్ళు ఇప్పించినావు? ఏ ఊర్లో ఒక్క దగ్గర కూడా నీ పేరు చెప్పి కడియం శ్రీహరి చెప్పినా, లేకపోతే ఒక రిజర్వాయర్ కట్టించినవా, ఒక కాలువ తవ్విచ్చినవా, ఒక చెరువు నింపినవా? ఎక్కడన్నా ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా అడగండి. నువ్వు చేయలే. చేసింది ఇలా రాజన్న చేసిండు, లేకపోతే నేను చేసిన తప్ప నువ్వు చేసింది కాదు. ఒక డిగ్రీ కాలేజు ఇన్నిసార్లు మంత్రికి ఉన్నావు కదా, సిగ్గు లేదా నీకు? డిగ్రీ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ ఇప్పించినవా? ఆ డిగ్రీ కాలేజ్ కూడా మొన్న జనగాంలో మీటింగ్ పెడితే మేము మాట్లాడి ఇలా మొత్తం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చినాం. ఒక ఫైర్ సెంటర్ లేకపోతే తీసుకొచ్చినాం. మున్సిపాలిటీ తీసుకొస్తాను రాజన్న చేస్తే అడ్డుపడ్డాం. అదేవిధంగా 100 బెడ్డెడ్ హాస్పిటల్ వేస్తే జీవో తీసుకొని వస్తే రాజన్నకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి దాన్ని స్టార్ట్ కానియలే. ఒక్క పని నువ్వు చెప్పు, ఏం చేసినావో? నేను చేసిన అభివృద్ధి అంటే ఎప్పుడు చేసినావు? ఎక్కడ చేసినావు? ఎప్పుడు ఎవరో రోడ్లు వేస్తే నువ్వు వేసినవా? నీళ్లు తెచ్చినవా? మంచినీళ్ళు తెచ్చినవా? సాగునీళ్ళు తెచ్చినవా? ఇవాళ ఏది కానీ ఏదన్నా అభివృద్ధి జరిగితే మేము చేసినాం తప్ప నీవు ఇంతవరకు చేసింది లేదు, చేసే మనసు లేదు. ఈ పోయే కాలానికి మళ్ళా అబద్ధాలు మాట్లాడుతూ ఇంకా నేను అభివృద్ధి కోసం పోదామంటే అభివృద్ధి కూడా సిగ్గుపడుతుంది. డిగ్రీ కాలేజ్ మేమే తెచ్చినాం. 100 బెడ్డెడ్ హాస్పిటల్ జీవో మేమే తెచ్చినాం. మున్సిపాలిటీ కాకుండా అడ్డుపడ్డది నువ్వు. సాగునీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ ఖచ్చితంగా బరాబర్ చెప్తాం. మా గణపురం బాగుపడ్డదంటే గణపురం బాగుపడాలని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడింది కాబట్టి దానికోసమే మేము తీసుకొచ్చినాం. కనీసం ధర్మసాగర్లో ఒక లైన్ రోడ్లు వేయించలే, లైట్లు పెట్టించలే. ఇవాళ అక్కడ పోయి ధర్మసాగర్ పోయి సిగ్గు లేకుండా నాకు ఓట్లేమని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కాబట్టి అభివృద్ధి అని చెప్పేసి ఎవరనంటే మీరు ఒక్కసారి గమనించండి. మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ ఎక్కడ కానీ కడియం సేర్ 20 సంవత్సరాలు ఎక్కడైనా అభివృద్ధి చేయిస్తే ఆయనకు ఓటేయండి. ఆయన కాకపోతే ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తు మా సుధీర్ అన్నకు ఓటేయండి. ఇంకా పోయిన నాయకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా మందిని భయపెట్టి తీసుకొని పోయిండు. కొంతమంది జెడ్పీటీసీలు, కొంతమంది ఎంపీపీలు, కొంతమంది కాంట్రాక్టులు నీకు చేస్తున్నావు కదా, నువ్వు కంటిన్యూ చేయాలంటే నా దగ్గరికి రా. నీ బిల్లులు రాలే కదా, బిల్లులు రావాలంటే నా దగ్గర రా. నీ మీద రౌడీ షీట్ ఉంది కదా, రౌడీ షీట్ ఎత్తేస్తాను, నువ్వు నా దగ్గరికి రా. లేకపోతే నువ్వు ఇంకేదో భూమి దాంట్లో ఉన్నావు కదా, ఆ భూమి దాన్ని నేను కిరికిరికి చేస్తా. నిన్న ఒక నాయకులతో మాట్లాడినా, అన్నా నేను నీ దగ్గరికే రావాలని ఉన్నది. మా అమ్మ కూడా తిడుతున్నది, మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నట్టు తిడుతున్నారు. కానీ వాడు దుర్మార్గుడు. నాకు మా చిన్నాయనకు పంచాయతీ ఉన్నది. మా చిన్నాయనతో పోయి నాకు ఎక్కడ భూమి కాకుండా చేస్తాడో అన్న, అందుకే అట్లున్నా, ఓటు మాత్రం మనకే ఇస్తానా అని చెప్పిండు. ఎవరిని అడిగినా కూడా వాడు ప్రతిరోజు ఒక అర్ధగంట నేను మాట్లాడదామంటే వాళ్ళే తిడతా ఉన్నారు. అన్న మేము ఇక్కడ ఉంటాం కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకుందన్నా. కాంగ్రెస్లో ఆనాడు ఓట్లేలే, ఈనాడు కూడా ఈయనకు వెయ్యరు. అనేక సంవత్సరాలు మమ్మల్ని బాధ పెట్టి మా దానిలో ఉన్న అనేక మందిని కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చంపించిండు. కాబట్టి వానికి మేము దుర్మార్గుడు ఓట్లు వేయము. మేము ఎట్లయినా అయ్యాం, మీ దాంట్లో వచ్చిన వాళ్ళు కూడా అదే మాట్లాడుతుండన్నా. మేము అందరం కలగలిసి ఉంటాం కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఇలా చేయి గుర్తుకేయం, ఆయనకేయం, ఖచ్చితంగా మళ్ళా కారు గుర్తుకేస్తామని చెప్తున్నారు. మీరు దయచేసి ఆ అన్నల్ని, పోయిన వాళ్ళందరూ కూడా మనం అండగా ఉందాం. చాలామంది బెదిరిస్తున్నాడు. ఈ ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా మాట్లాడినట్లయితే మన మీద ఏదో తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఊర్లో కూడా 149 గ్రామాల్లో ప్రతి ఊర్లో కూడా నిన్న సమావేశం పెట్టుకుంటే మనకు 2001 నుండి ఉన్న అనేక మంది నాయకులు, కార్యకర్తలు వచ్చి ఒకటే అంటున్నారు, నాకు చేత కావట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, ఆర్థికంగా బాధ చెప్పింది కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలల్లో ఇంత మోసం చేసే వ్యక్తిని
ఒక్క కడియం శ్రీయర్ని చూసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తిన్న అన్నాన్ని కూడా మర్చిపోతాడు, ఎవరు పెట్టిందని కూడా మర్చిపోతాడు. మీ అందరికి తెలుసు. ఆయన కష్టం ఉన్నప్పుడు మనం ఆపదలు ఆదుకున్నది అది మర్చిపోతాడు. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరో ఉండే మీకే ఎక్కువ ఎరక వింటాందా. ఇవన్నీ కూడా మనం అనుభవించినాం. నేనైతే బాగా అనుభవించిన. ఆయన అవస్థలు ఉన్నప్పుడల్లా సాయం చేసిన జిల్లా ప్రజలకెరికే, అందరికెరికే. ఆయన అన్ని తీర్ల నేను పైకి తీసుకొచ్చినా కూడా నేను తీసుకురాలేదంటాడు. మనం ఏమంటాడు, ఏగా పిల్లతో ఓడిపోయినా అంటాడు. నేను ఎన్నిసార్లు గెలిచినా 7 సార్లు గెలిచిన వరుసగా 7 సార్లు గెలిపించింది ప్రజలు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించింది, ఒక్కసారి ఓడిపోయినా. ఆయన ఎన్నిసార్లు ఓడిపోయాడు? 4 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయాడు నన్ను అంటాడు. సిగ్గున్నదానే మాట్లాడినట్టు. నేను వరుసగా రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు గెలిచిన. ఆయన గాడుపులే గెలిచింది తప్ప వరంగల్ ఎంపీగా ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను గెలిచాను. ఆయన మొన్న కూడా గన్పూర్ లోపట నీళ్ళు ఇచ్చిండు, మంచిళ్ళు ఇచ్చిండు. రాజన్న పల్లన్న మీరందరు కష్టపడితే ఆయన గెలిచిండు. వాస్తవం కాదా? ఆ విశ్వాసం ఉన్నదా? ఆయన గెలిచిన తెల్లారి రాజేంద్ర ఒక్కడు మొదలుపెట్టాడు. అది అయిపోయింది. ఇక ఎంపీ సీటు మీద పడ్డాడు. ఏమన్నా ఉన్నదా అండి? కేసీఆర్ గారు ఎన్ని సహాయాలు చేశాడే? నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, ఎంపీ ఇచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఖాళీ ఉండొద్దని. రాజయాసంతో పక్కకు పెట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, గెలిపించాడు. అదే తిరిగా నీ బిడ్డకు సీటు కావాలి కానీ మోసం చేస్తావా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఎన్టీఆర్ చంద్రబాబును మోసం చేశావు. నేను రానన్నా. ఉద్యమంలో కేసీఆర్ గారు రమ్మంటే సార్ నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నా, నాకు అది అన్నం పెట్టింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆంధ్రాకి వెళ్ళిపోయిండో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పార్టీ లేకుండా పోతే నేను అందరం కలిసి ఎమ్మెల్యేలు చేయాలి. నువ్వెప్పుడు చేసినావు? రయ్యిన 10 ఓవుడుతోటే రయ్యిన వచ్చిన ఇది లేపుతాందని. అంటే ఎందుకు ఇంత మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతారు. నేను కొన్ని విషయాలు చెప్తా. ఒక టైం ఇవాళ రాజేది పోనీ మళ్ళో రోజు నాది వస్తుంది. నువ్వు ఏడ పుట్టినావు, ఎట్లా పుట్టినావు, ఏ కులంలో పుట్టావు, నువ్వు ఎట్లా పెరిగినావు, మొత్తం నీ చరిత్ర చెప్తాడు ఆయన. తొందరపడ అదో రోజు వస్తుంది. ఇవాళ రాజన్నదే పోవాలి, మళ్ళో రోజు నాది పోతుంది. దయచేసి ప్రజలందరూ కూడా జిద్దుగా ఉన్నారు. నేను కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఊరుకు 10 మంది చాలండి. ఊరుకు 10 మంది చాలు. లీడర్లంతా పోనీయండి, అవినీతి పనులందరూ పోనీయండి, బిల్లుల కోసమో పైరువుల కోసమో పోయేటోళ్ళు పోనీయండి. ఊరుకు 10 మందిని మీరు కార్యకర్తలను కాపాడండి. ప్రజలు అరే కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, కాపాడుకోవాలి, ఏదన్నా ఓటేసి కృతజ్ఞత చూపెట్టాలని పార్లమెంట్ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రెండవది, కేసీఆర్ గారుని మోసం చేశాడు కడియం శ్రీహరి. ఆ కసి కూడా తీసుకోవాలని ప్రజల లోపల ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి నేను చాలా నియోజకవర్గాలు తిరిగాను. నిన్న ఒక కరువు పనికి పోయిన ఒక 100 మంది లేడీస్ మా దగ్గర బోడనుకుంటా తాను. ఆ తండల కరువు పని పోయి ఓ టీవీ ఇంటర్వ్యూ చేసింది, మీకు సోషల్ మీడియాలో వచ్చింది. 100 మంది లేడీసులు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, రేవంత్ రెడ్డిని తెచ్చుకొని నాశనం అవుతాను, మళ్ళా కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటామని ఓపెన్గా ఆ మహిళలంతా చెప్పారు. బయటపడరు. నాకు తెలిసిన కాడికి అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఓటర్లు మాట్లాడరు. ఒక కార్యకర్తలు మాట్లాడతారు కానీ ఓటర్లు మాట్లాడరు. ఇలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు
ఆదాయం మొత్తం పడగొట్టిపోయారు. మీరు చూడండి ఒకసారి, రోజుకు ఉదాహరణకు 100 కోట్ల ఆదాయం వస్తే 40 కోట్లకు పడిపోయింది. జీతాలు ఇచ్చలేని పరిస్థితి లేదు. ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలను, రియల్ ఎస్టేట్ల మీద పైసలు పీడించి వసూలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. వసూలు చేస్తా అంటే మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. హైదరాబాద్లో భూమి కొంటోళ్ళు లేడు. మీ గల్పుల్లోనే కానీ ఇంకా మీ ఊళ్ళల్లో భూములు ఇదివరకు 50 లక్షలు 30 లక్షలు అడిగినోడు ఇప్పుడు 10 లక్షలకు కూడా కొడుకుంటోళ్ళు లేడు. ఉన్నదా కాదా? పోయిందా లేదా? 9 ఏళ్ల నుంచి పెరుకుంటూ వచ్చింది. 1,50,000 ఉన్నది, 50 లక్షలు, కోటి రూపాయలు. ఇప్పుడు ఇది కొత్తాను. ఇదివరకు ఉరుకొచ్చుకునేది కొంటుంది. ఎవరు? ఈ పరిపాలన మీద నమ్మకం పోయింది. దయచేసి నేను కోరుతున్నా, మొత్తం ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా గండిపడ్డది. ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చెయ్యరు. నాకున్న అనుభవం మీద చెప్తున్నా. ఒక్క స్కీమ్ ఇప్పుడు రివర్స్ అవుతుందని ఆకాశంలో చెప్తాడట. అన్ని ఎన్నికలైతే ఇంకా చూస్తాడట. వీడ్డా నీ గురించి తెలుసు. నువ్వేం మాట్లాడుతావు? అమెరికా ఏం మాట్లాడినావు? బోకర్ మాటలు మాట్లాడి జనం నమ్మిస్తా అన్నాడు. చూసింది అమెరికాలో? నీ బోకస్ మాటలన్నీ తెలుసు. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, మళ్ళా కేసీఆర్ గారిని ప్రజలు గుర్తుకునే పరిస్థితి ఉన్నది. రైతు బంధు పెంచడు. నువ్వు చేయదలుచుకుంటే ఒక రైతు బంధాన్ని పెంచవచ్చు కదా. 10,000 నుంచి 15,000 చేస్తాను అని చెప్పొచ్చు కదా. అదే పల్లె ఉన్నది పల్లె, అది కూడా పెంచవచ్చు కదా. కింటాకి 500 ఇస్తే ఏమైనా అయిందా? అది పెద్ద తిప్పికొస్తే 1,500 కోట్లు. అది కూడా ఇచ్చే శాతం అయితే లేదా? బోనస్. అదే తిరిగా మహిళలకు ఆశ పెట్టి 2,500 వరకు వాళ్ళు ఆశపడే, యువకులు ఆశపడే ఒక్క స్కీము, ఒక్క ఆర్టీసీ బస్సు చేసి అది ఇప్పుడు పడిపోదు. ఇంకో 2 ఏళ్ల తర్వాత ఆర్టీసీ దివాళీ ఇస్తుంది, చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు అది ఇప్పుడు ఇచ్చేది కాదు పైసలు. దయచేసి నేను ఒక్కటే, బాగా మోసం చేసేది ఇది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కాదు పడగొట్టేది, మనం పడగొట్టాలని అంటలేదు. బీజేపీ పడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయండి. మీ అండదండలు ఉన్నాం. ఏ కష్టం వచ్చినా రాజన్నకు చెప్తున్నా, మీ వెనక మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. ఆ రోజు రాజన్న నా కోసం కొట్లాడి రోడ్లు మంజూరు చేస్తే, అవి ఎందుకు మంజూరు చేసినావు? పాప అన్నారు. పాపం దళిత బంధు సంతకం వచ్చింది నా ఫైల్ మీదకి. ఏంబడే ఆయన వచ్చి కూర్చొని సంతకం పెట్ట. అప్పుడు ఎప్పుడో అయిపోయి దళిత బంధు ఎలక్షన్లు 6 నెలల ముందే ఆపింది ఎవరు? నువ్వు కదా. ఇండ్లు ఆపినావు, దళిత బంధు ఆపినావు, రోడ్లు ఆపినావు, స్కీమ్స్ అన్నీ ఆపుతీవి, హాస్పిటల్ ఆపుతీవి, అన్నీ కూడా ఆపుతీవి. నా ఎంబడి కూర్చొని రోజు కూర్చొని ఈ పని ఆ పని ఏం చేయిస్తే మళ్ళీ ఈయన వచ్చి కూర్చొని అన్నీ ఆపేది. వాడు పెద్ద మనిషి వచ్చింది కదా ఏమనుకుంటాడో నేను కూర్చొని కొన్ని ఆపేది. అంటే ఇంత గన్పూర్ నియోజకవర్గానికి ఇంత ద్రోహం చేసినా, ఆయనకి ఇంత ద్రోహం చేసినా, పల్లా రాజశేఖరరెడ్డికి ఇంత ద్రోహం చేసినా, నిన్ను కష్టపడి గెలిపించి కేసీఆర్ గారు టిక్కెట్ ఇస్తే ఇదానండి నీ రుణం. వాళ్ళకు ద్రోహం చేస్తే, వీళ్ళ ద్రోహం చేస్తే, గన్పూర్ ప్రజలకు కూడా ద్రోహం చేస్తుంది. ఇలా పోయింది గన్పూర్ డెవలప్మెంట్ కట్ట. సిగ్గున్నానండి. డెవలప్మెంట్ పోయిందా అనండి? పోయిందా? ఇది నాది, ఇక ఆఖరిగా నేను నిలబడదంటాను. మళ్ళీ ఎట్టేనా తెలుసు, దమ్ముంటే నీకు విశ్వాసం ఉంటే రిజైన్ చెయ్యి, రిజైన్ చేసి నిలబడు. అప్పుడు నిన్ను అభినందిస్తా, చేతులెత్తి మొక్తా. నువ్వు రిజైన్ చేసి మళ్ళా గెలిస్తే నీ చేతులెత్తి మొక్తా. అప్పుడు గన్పూర్ ప్రజలు అప్పుడు తీర్పిస్తారు. దయచేసి నేను 7 సార్లు గెలిచిన, ఒక్కసారి ఓడిపోవచ్చు. నువ్వు 4 సార్లు ఓడిపోయాను. నేను మళ్ళా ఇలా పాలకుర్తి ప్రజలు ఏడ్తాను, దయన్నను ఓడగొట్టుకున్నావు, ఏదో గార్పు వచ్చినట్టు వచ్చిందనేది మొత్తుకుంటాను. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న కార్యకర్తలందరికీ,